హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకేష్ సింగపూర్ వ్లాగ్స్. ఈరోజైతే మనం బస్ ఇంటర్చేంజ్ గురించి చూడబోతున్నాము. బస్ ఇంటర్చేంజ్ అంటే మనకు ఊర్లో బస్ స్టాండ్ అంటారు కదా, అదే బస్ ఇంటర్చేంజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బస్ ఇంటర్చేంజ్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే చూస్తాం ఒకసారి. సో ఇప్పుడు మీకు ఒక ఎల్ఈడి చూపించాను కదా, అక్కడ చూపిస్తున్నాయి కదా బస్సు నెంబరు, టైమింగ్ అనమాట. అది ఏ బస్సు ఏ టైమింగ్కి వస్తుందని చూపిస్తుంది. సో అలాగే ఇది వచ్చి బస్ కౌంటర్ అనమాట. అక్కడ చూపించింది ఇది వచ్చేసి బస్సు నెంబర్లు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో. అక్కడ లోపల వచ్చేసి ఫుడ్ ఇలాగ అంతా అన్నీ ఉంటుంది. మనీ చేంజరు ప్లస్ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాగ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. కానీ చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ఊళ్ళో ఉన్నట్టుగా బస్సు నేమ్స్ ఉండవు, నెంబర్లు ఇస్తారు. నెంబర్లు ఉంటాయన్నమాట బస్సుకి, ఏ రూట్కి ఏ నెంబర్ అన్నట్టుగా ఉంటుంది. సో అది బస్సుల విషయాలకు వస్తే అలా ఉంటాయన్నమాట. సో ఇంకా ఇంటర్చేంజెస్ వచ్చేసి కొన్ని దగ్గరలో వచ్చేసి మెట్రో స్టేషన్కి లింక్ అప్ చేసి పెట్టుంటారు అనమాట. అన్ని బస్ స్టాండ్లు ఉండవు, కొన్ని బస్ స్టాండ్లు మాత్రమే మెట్రో స్టేషన్కి లింక్ చేసి ఉంటారు అనమాట. అది ఇలా వచ్చేసి కొన్ని దగ్గరలో మాల్స్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ ప్లస్ ఎంఆర్టీ దగ్గర వచ్చేసి పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మెక్డొనాల్డ్ అంతా ఉంది కదా అలాగా. సో అలాగే చూస్తే రెస్టింగ్ ఏరియా, అక్కడ మొబైల్ ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి కొన్ని దగ్గరలో వచ్చేసి ప్లే గ్రౌండ్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కన్వీనియంట్గా ఉంటుంది. లివింగ్ ఫెసిలిటీ అంటే అంటిల్ ఒక నైట్ అంటిల్ 11 o'clock వరకు ఉంటుంది అనమాట. సో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రిసీవ్ చేసి ఎంజాయ్ చేయండి.